సింహరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5. అంటే 5 పాళ్ళు ఆదాయం ఉంటుంది, 5 పాళ్ళు ఖర్చు ఉంటుంది. అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది. అయితే దీని నుంచి తప్పించుకోవడానికి ఆదాయం వచ్చిన వెంటనే మీకు తెలిసిన పరిజ్ఞానం మేరకు తగిన రీతిలో పెట్టుబడులు పెట్టండి. లేదా పెట్టుబడులు పెట్టేటువంటి స్నేహితుల జీవిత భాగస్వామి యొక్క లేదా స్నేహితుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు తీసుకుని తగిన రీతిలో పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్ళేటట్లయితే ఆ ఖర్చులను మీరు అదుపు చేయగలుగుతారు. ఈ సంవత్సరాంతానికి కొంత ఆదాయాన్ని ఖచ్చితంగా మిగుల్చుకోగలుగుతారు. ఇకపోతే రాజపూజ్యం 7, అవమానం 7. ఇక్కడ కూడా ప్రతి 10 మందిలో ఒక 7గురు మాత్రం మీ యొక్క గొప్పతనాన్ని గుర్తించి గౌరవించి సన్మానించి మీ యొక్క ప్రతిభని చాటి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక 7గురు మాత్రం మీకు ఎంతో మీ ఎదురుగా కానీ చాటుగా కానీ మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క స్వతసిద్ధమైన స్వభావరీత్యా మీ ఎదురుగా మిమ్మల్ని అవమానించాలంటే వాళ్ళకి ధైర్యం చాలదు కనుక మీ చాటుగా మిమ్మల్ని దెబ్బతీయడానికి రహస్య శత్రువుల రూపంలో మీ మీద ఉన్నవి లేనివి ప్రచారాలు చేస్తూ అవమానించడానికి ప్రయత్నం చేస్తారు. ఇకపోతే ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి అధిక భాగం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. 2-3 విషయాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలు ఏ రంగాలు బాగున్నాయి అనేది ఒక్కసారి గమనిద్దాం. మొట్టమొదటి ఏంటంటే ఎవరైతే బంగారం, డైమండ్స్, వజ్రాలు, రంగు రత్నాలు ఇటువంటివి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, అలాగే మంచి పెద్ద పెద్ద వ్యాపారాలు కంపెనీలు నిర్వహించేటువంటి వాళ్ళు, ఇండస్ట్రీస్ నిర్వహించేటటువంటి వాళ్ళకి మాత్రం సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది. మీరు ఈ సంవత్సరం చరిత్ర సృష్టించటం ఖాయం. అంత గొప్ప గ్రహస్థితి మీకు నడుస్తోంది. గురువు యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం దాదాపుగా మీ మీద పరిపూర్తిగా ఉంది. ఏదైనా సరే మీకు మానసిక బలం బాగా పెరుగుతుంది. ఇక సింహరాశి రాజకీయ నాయకులకైతే అసలు ఈ సంవత్సరం మీకు టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. మీ యొక్క స్థాయిని బట్టి మీ రాజకీయ జీవితం మంచి మలుపులు తిరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, కవులకి, కళాకారులకి వీళ్ళకైతే కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావడం మంచి ఆనందాన్ని ఇస్తాయి. ప్రతి పనిలోనూ మంచి కార్యదీక్షతో, పట్టుదలతో, మంచి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక మంచి ఆశావహ దృక్పథం బాగా పెరుగుతుంది. అంటే పాజిటివ్ మెంటాలిటీ బాగా డెవలప్ అవుతుంది. తద్వారా మీరు చేసేటువంటి పనుల్లో 10 మందికి ఇన్స్పిరేషన్గా తయారవుతారు. ఏదైనా ఒక సమస్య వచ్చినా కూడా మీ యొక్క పోరాట పటిమ ఏదైతే ఉంటుందో అది అందరికీ, నలుగురికి ఆదర్శప్రాయంగా నిలబడిపోతుంది. జీవితంలో ఎదురయ్యేటువంటి అవరోధాలు ఏవైతే ఉంటాయో ఎంత సునాయాసంగా మీరు జయిస్తారో మీరు మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకునేటువంటి పరిస్థితులు బాగుంటాయి. సింహరాశిలో ఉన్నటువంటి టెక్నికల్ స్టూడెంట్స్, డాక్టర్స్ కన్నా టెక్నికల్ స్టూడెంట్స్ ఎవరైతే అంటే వైద్య రంగంలో ఉండేటువంటి వాళ్ళకన్నా టెక్నికల్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి కాలం. వైద్య రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు, మనశ్శాంతి డబ్బు ఉంటే తీరిక ఉండదు. ఇవి 3 ఉంటే వాళ్ళకి కుటుంబపరమైన పరిస్థితులు సరిగ్గా ఉండవు. ఇటువంటి ఇబ్బందుల్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అటువంటి పరిస్థితి వైద్య రంగంలో ఉండేటువంటి సింహరాశి వాళ్ళకి ఏర్పడబోతోంది. ఇక పొగడతలకి పొంగిపోతారు. కానీ ఎవరన్నా ఒక చిన్న మాట అంటే మాత్రం వాళ్ళ మీద తీవ్రంగా విరుచుకుపడి వాళ్ళని మాటలతోనో చేతలతోనో చీల్చి చెండాడినంత పనిచేస్తారు. దానివల్ల ఎవరు కూడా మీ దగ్గరికి తొందరగా రావడానికి అంతగా ఇష్టపడకపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ విషయంలో కొంచెం సంయమనం పాటించటం చాలా మంచిది. అధికార కాంక్ష, కీర్తి కండుతి బాగా పెరిగిపోతుంది. మీరు ఏ పనిలో ఉన్నా సరే, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారంలో, రాజకీయంలో ఎక్కడున్నా కూడా మీకు అధికారం కావాలనేటువంటి కోరిక బలంగా పెరిగిపోతుంది. ఆ అధికారాన్ని ఈ సంవత్సరం చేజిక్కించుకోగలుగుతారు. కాకపోతే ఒక్క చిన్న విషయంలో మాత్రం సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎదుటి వాళ్ళని చులకనగా చూడవద్దు. మీరు చులకనగా చూసిన వాళ్ళే రేపటి రోజున మీకు ప్రబలమైన శత్రువులై మీ యొక్క టోటల్ కెరీర్ని మలుపు తిప్పే స్థితికి తీసుకెళ్తారనేటువంటి విషయాన్ని అస్సలు జీవితంలో మర్చిపోవద్దు. ఇక తండ్రి గారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు తండ్రి గారితో వాగ్వివాదం వచ్చేటువంటి పరిస్థితుల్ని మాత్రం మీరు కొని తెచ్చుకోవద్దు. 45-50 సంవత్సరాలు దాటినటువంటి సింహరాశి వాళ్ళకి వాళ్ళ విషయంలో, తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంత అనుకూలంగా లేదు గ్రహస్థితి. కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎవరైతే సింహరాశి వాళ్ళు 60+ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత కండరాలు, గుండె, ఉదరం అంటే పొట్టకి సంబంధించి, పాదాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, బీపీ పెరిగిపోవటం,
షుగర్ కంట్రోల్ కాకపోవటం ఇటువంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కొంచెం రక్త సంబంధమైన కార్డియాటిక్ ప్రాబ్లమ్స్ అంటే హృదయ సంబంధమైన అనారోగ్యాలు ఉన్నవాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా టెస్టులు చేయించుకుంటూ ఉండండి. ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం చాలా అధికంగా డబ్బు సంపాదిస్తారు, అంతే అధికంగా దాన ధర్మాలు చేస్తారు. సింహరాశి వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి ఒక రెమెడీ చెప్తున్నాను. గురువు అనుకూలంగా ఉన్నాడు. అష్టమ శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు అనుకోని తిప్పలు మీకు ఎదురవుతూ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవాలంటే మీరు అసలు మాకు అష్టమ శని ప్రభావం ఎంత మేర పడుతుందో ఫస్ట్ మీకు మీరు చెక్ చేసుకోవాలంటే మూడు విషయాలు చెప్తాను. వాటిలో మొదటిది ఏంటంటే మీరు చేసేటువంటి పనుల్లో సడన్గా ఆటంకాలు ఏర్పడటం. అంటే ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యే లోపల అది అనుకోకుండా ఆగిపోతుంది. ఆ పని ముందుకు వెళ్లకుండా అక్కడే బ్రేక్ కొట్టినట్టుగా ఆగిపోతుంది. ఇది మొదటి సూచన. రెండవది ఏంటంటే మీ కుటుంబంలో కానీ మీకు కానీ మీ తండ్రి గారికి కానీ ఎవరికైనా సరే కొంచెం తీవ్రమైనటువంటి అనారోగ్య సూచనలు ఏర్పడతాయి. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే మీకు తెలియకుండానే విపరీతంగా రుణాలు చేయవలసి వస్తుంది. ఇది మూడో విషయం. ఈ మూడిట్లో మీకు ఏది మీకు ఈ సంవత్సరంలో మీకు తారసపడినా తప్పనిసరిగా అది అష్టమ శని ప్రభావం కింద గుర్తించి శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. సింహరాశి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా మీరు ఒక్క చిన్న టెక్నిక్ పాటిస్తే దాని నుంచి మీరు చాలా ఈజీగా బయటపడతారు. మీ శక్తి సహకరించినంత మేరకు అన్నదానం చేయండి. చేసి మీరు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతారు. ఇది సింహరాశి వాళ్ళ యొక్క టాప్ సీక్రెట్ అని చెప్పొచ్చు. కనుక అలా చేసి చక్కటి విజయాలని నమోదు చేసుకోండి. సింహరాశి స్త్రీలకి ఇంకా అద్భుతంగా ఉంది. వీళ్ళకైతే అసలు నల్లేరు మీద నడకలాగా జీవితం సాగిపోతుంది. కానీ కొంచెం మధ్య వయస్కు స్త్రీలకు మాత్రం అనారోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సిస్టులు ఫామ్ అవటం, పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం, సర్జరీస్ జరగటం ఇట్లాంటివి కొంత ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ఉన్నప్పుడు లేట్ చేయకుండా వైద్య సదుపాయం తీసుకోండి, తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ఈ విషయాలు తప్ప మిగతా అన్ని రంగాల్లో కుటుంబ పరంగా కూడా చాలా బాగుంది. కనుక నేను చెప్పిన అంశాలని కొంచెం దృష్టిలో పెట్టుకోండి.